హలో గైస్, వెల్కమ్ అందరికీ. సో ఈరోజు యాక్చువల్లీ నాకు ఈ పార్ట్ టైం నుంచి కొంచెం టైం దొరికింది. సో అందుకనే మేము నా ఫ్రెండ్స్ అందరూ కలిసి లైక్ ప్లాన్ టు మేక్ చికెన్ బిర్యానీ. సో అందుకనే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేద్దామని అండ్ ఏమైనా వేరేది చేసుకొని పార్టీ కొంచెం చేసుకుందాం అనేసి, హోమ్ పార్టీ చేసుకుందాం అనేసి వచ్చాము. సో వీఆర్ రైట్ నౌ ఇన్ మై అకామిడేషన్ కిచెన్. సో యా, దిస్ ఇస్ మై అకామిడేషన్ కిచెన్. So these are my friends. They are already preparing. So yeah, I'll show you the process, like how ela chicken biryani chestamani. So guys, చూడండి మేము ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము అండ్ సో ఇదంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాము. సో గైస్, ఫస్ట్ ఆయిల్, చికెన్, సో తందూరి మసాలా. సో గైస్, ఇదన్నీ బిర్యానీ ఆకులు, ఏంటి రేటు బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలి కదా, అండ్ తందూరి మసాలా. యా, అండ్ ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలా షాన్ చికెన్ మసాలా, ఫాల్కన్ ఫేమస్ చికెన్ మసాలా. ఓకే, ఫ్లేవర్ కోసం మటన్ మసాలా అంట. ఓకే గైస్, నా ఫ్రెండ్స్ కుక్ చేస్తున్నారు, నేను కుక్ చేయట్లేదు. సో యా, ఇది వచ్చేసి చిల్లీ పౌడర్. ఓకే, బిర్యానీ మసాలా, చికెన్ అండ్ కర్డ్. గైస్, కర్డ్ వేసుకోవాలి కొంచెం. మొత్తం పింక్ సాల్ట్ వాడుతున్నారు. తగినట్లు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. సో వాడు వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఏమో చేస్తున్నాడు అండ్ రీతు వచ్చేసి మిక్స్ చేస్తాను. సో గైస్, నేను వచ్చేసి వ్లాగ్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై ఎక్కువ గిన్నెలు లేవు, అందుకని కుక్కర్లో చేస్తున్నాను. మ్యారినేట్ బాగా గుజ్జు వస్తుంది. నాకు ఈ స్టైల్ తెలియదు, నా స్టైల్ వేరు. కొంచెం 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 కర్డ్ వేసుకోవాలి అండి. కొంచెం కాదు, బాగానే వేసామండి. అరే రుచికి తగినంత సాల్ట్. చాలా ఇలా ఉంది చూడండి. సో గైస్, ఇది వచ్చేసి నా కిచెన్లో వ్యూ, కిచెన్ నుంచి. వెరీ బ్యూటిఫుల్. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సో గైస్, చూడండి, నేనే కుక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను అండ్ నా ఫ్రెండ్ అని చేస్తాను. సో గైస్, చూడండి, ఐఎమ్ వేరింగ్ కుర్తా. సో ఈరోజు ఒక ఇండియన్ ఫీల్, చాలా ఇండియన్ ఫీల్ వస్తుంది. సో ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. యాక్చువల్లీ కుర్తా వేసుకుంటేనే అమ్మాయిలకి అందం అన్నీ చెప్తారు కదా ఇండియాలో. సో అది ఇప్పుడు తెలుస్తుంది. సో అంతే గైస్. సో గైస్, we are hearing the songs and we have enjoyed it. My best friend Ritu. ఫ్రైడ్ ఆనియన్స్ని దీనిపైన వేసుకున్నాము అండ్ ఇక్కడ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ సపరేట్గా పెట్టుకున్నాము. గైస్, ఇక్కడ అన్నం చేస్తున్నాము. సో ఇందులో ఆయిల్ కొంచెం వేసుకుంటే అన్నము పలపల అని వస్తుంది అని రీతు చెప్పింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, ఓకేనా? ఇది చాలా ఎక్కువ ఎందుకు. సో గైస్, ఇది వచ్చేసి ఫ్రైకి కొంచెం సాస్ మళ్ళీ చీరగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆనియన్స్, tomatoes, garlic and chili. Salt చేసుకోండి కొంచెం. నార్మల్ సేమ్ సాల్ట్ మాత్రం. షాజీరా, ఉప్పు అన్నీ రైస్ వేసాము
ఇక్కడ కర్రీ అవుతుంది అండ్ ఇక్కడ బిర్యానీకి రెడీ అవుతుంది గైస్. సో గైస్ ఇక్కడ చికెన్ యాడ్ చేసాం ఆల్రెడీ. సో దిస్ ఫర్ ఫ్రై. ఇలా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. సో గైస్ ఇది రైస్ ఇలా పైన వేయాలి. హాఫ్ కుక్ చేసుకోవాలి గైస్ రైస్ని, ఫుల్ కుక్ చేయకూడదు. సో గైస్ ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం. సూపర్ గైస్, సూపర్ గైస్. ఇలా అన్నం వేసుకొని దీనిపైన టాపింగ్స్కి ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొరియాండర్ లీవ్స్, ఇది కలర్ రైస్ కొంచెం కలర్ వచ్చేదానికి కలర్ వేసుకోవాలి. సో గైస్ కుక్ అయిపోయింది. సో ఇందులో ట్రాన్స్ఫర్ చూసి కన్సర్న్ అబౌట్ యూ అండి. సిటీలోనే బెస్ట్ స్కూల్లో జాయిన్ చేశాం, బెస్ట్ ట్యూటర్స్ కి పెట్టి మరీ టీచ్ చేస్తున్నాం, అయినా ఫెయిల్ అవుతున్నాడు. ఘాటు తగలాలి కదా నీకు కూడా. చికెన్ కర్రీ అయిపోయింది కాబట్టి మనకు అవసరం. చికెన్ బిర్యానీ ఫ్రై అండ్ ఎగ్. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అని. నేను అర్ధ చుట్టూ ఇంతలా తిరుగుతున్నానే, కానీ అర్ధ దాన్ని పట్టించుకోకుండా సన్ చుట్టూ తిరుగుతున్నాయేంటి? ఈ కోపం You guys ఎక్కువై should try. కార్ని Superb. ఫిఫ్త్ గేర్లో వేసి Superb గా ఉంది. ఫుల్ స్పీడ్ లో వచ్చి సన్ కి అండ్ ఎర్త్